ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఏనుగులు సంచరిస్తూ స్థానికంగా పండిస్తున్న పంటలపై దాడుల పరంపర కొనసాగిస్తూ రైతులకు కష్టనష్టాలు పాల్చేస్తున్న విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం ననియాల గ్రామ సమీప పొలాల్లో తోటల్లో ఒంటరి ఏనుగు రాత్రి వేళల్లో సంచరిస్తూ హల్చల్ చేస్తుంది. మిరప, చామంతి, పశుగ్రాసం తోటలను పాక్షికంగా తొక్కి తిని ధ్వంసం చేస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ అధికారులు ననియాల బేస్ క్యాంపు లైన్ వాచర్లతో చేరుకుని దానిని అడవిలోకి తరిమేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం రామకుప్పం అటవీ గ్రామాల సమీప అడవుల్లో ఓ ఒంటరి ఏనుగు, 2 జంట ఏనుగులు ఉన్నాయని, వాటి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఒంటరి ఏనుగు బల్ల అటవీ ప్రాంతంలోని దయ్యాలమడుగులో, జంట ఏనుగులు పిఎంక తాండా అటవీ ప్రాంతంలోని ఇసుక రేవు ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అవి పిఎం తాండా, పిఎంకే తాండా, పందేలమడుగు, పల్లికుప్పం, పాలరేవుగడ, అగ్రహారం దిన్నె, ఏగుట్టు, లక్ష్మీపురాలతో పాటు కుప్పం మండలంలోని నాయనూరు గ్రామాల వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయని రైతులు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు రైతులను హెచ్చరిస్తున్నారు.